హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ అని నేను మా ఫ్రెండ్ ఇద్దరం హైదరాబాద్ వెళ్దామని ప్లానింగ్ వేస్తే బండిలో పెట్రోల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇగో చూడండి, 30 రూపాయల పెట్రోల్ వేసుకొని బండిలో వేస్తున్నాం. పెట్రోల్ పంప్ పక్కనే ఉంది, కాకపోతే యూటర్న్ తీసుకోవాలంటే 2 కిలోమీటర్స్ ఉంది కాబట్టి బాటిల్లో వేసి బండిలో వేస్తున్నాము. బాటిల్లో తెచ్చి ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి దగ్గర ఎంత అంటే ఒక 27 కిలోమీటర్స్ చూపిస్తుంది మనకు మ్యాప్లో. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్తున్నాము. ఇక్కడ వెళ్ళినాక మేము ఏమేమి చూస్తామో మీకు కూడా చూపిస్తున్నాము. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ ట్యాంక్ బండ్ దగ్గర వెళ్తాము, తర్వాత ఇక్కడ జూ పార్క్ వెళ్ళి తర్వాత లాస్ట్లో చార్మినార్ వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాము. వీడియో అయితే మీరు ఎండింగ్ వరకు చూడండి. మొత్తానికైతే వెళ్తున్నాం ఫ్రెండ్, కానీ హైదరాబాద్లో మాత్రం ఎండలు మామూలు లేవు, ట్రాఫిక్ కూడా గుద్దాలు ఉంది. నేను ఎప్పుడు చూడలే కాబట్టి వెళ్తున్నా. వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పంచాయత్ సెక్రటరీ దగ్గరికి వచ్చేసాము. మనం ఇప్పుడు షూట్ చేయబోయే వీడియో ఏంటిదంటే మనం బ్యాక్ సైడ్ నుంచి తీస్తున్నాము. ఇప్పుడు చూడండి, ముంగటి నుంచి తీసి చూపిస్తాను. ఒక్కొక్కసారి చూడండి. ఇదే పంచాయత్ సెక్రటరీ, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ముంగటి నుంచి తీస్తే చాలా అందంగా కనిపిస్తుంది, మంచిగా ఉంది. ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదు. ఇక్కడేమో అమరవీరుల స్తూపం ఉన్నది, ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ లేదు ఫ్రెండ్స్. చూడండి, చూడడానికి చాలా మంచిగా ఉంది. ఇట్లా మనం స్ట్రైట్ ముంగట వెళ్తే ట్యాంక్ బండ్ కనిపిస్తుంది మనకి ఇక్కడ సైడ్ నుంచి. అదే అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఇక్కడనే దగ్గరలోనే ఉన్నది, చూడండి. ఇది మొత్తం హుస్సేన్ సాగర్ చెరువు. ఇక్కడ మధ్యలో కనిపిస్తున్న గౌతమ బుద్ధుడి విగ్రహం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ సైడ్ ఏమో అంబేద్కర్ స్టాచ్యూ ఉన్నది. అంబేద్కర్ స్టాచ్యూ కూడా బాగుంది. ఇక్కడ మొత్తం చూసి ఇక్కడ ముంగడు చూస్తే ప్రసాద్ ఐమాక్స్ ఉంది ఫ్రెండ్స్. చూసేసి ఇప్పుడైతే మనము మొత్తం చూసి కూడా అయిపోయింది. ఇక్కడ దగ్గరలో ఉన్నవన్నీ చూసేసాము. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఎక్కడికంటే ఇక్కడ జూ పార్క్ వెళ్తున్నాము మనం ఇప్పుడు వెళ్ళే రూటు. వీడియో అయితే మీరు ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్, కొంచెం వాటర్ తాగడానికి ఆపేసినాం. తాగేసి జూ పార్క్ అయితే స్టార్ట్ అయిపోతాం. చూస్తున్నాం. మొత్తానికైతే మనం జూ పార్క్ దగ్గర చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇది బయట నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. ఈరోజు పబ్లిక్ కూడా ఎక్కువ లేరు, మనం వచ్చినాం కాబట్టి. ఎండ అయితే బాగానే కొడుతుంది. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసేద్దాము ఎలా ఉంటుంది. లోపల అన్నీ అంటే జంతువులు అన్నీ ఉంటాయా, రియలా ఫేకా చూద్దాం. వీడియో అయితే మీరు కంటిన్యూగా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. మొత్తానికైతే టికెట్ కౌంటర్ దగ్గర వచ్చాము ఫ్రెండ్స్. ఆన్లైన్ అంట పేమెంటు. మనమైతే టికెట్ తీసుకున్నాము ఆల్రెడీ. లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ సెక్యూరిటీ చెక్ చేస్తారు, ఏమన్నా ఉన్నాయో మన దగ్గర బ్యాగ్స్ కానీ ఏమన్నా ఉంటే మనకు లోపల అలౌడ్ చేయరన్నట్టు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళి ఎలా ఉంది అనేది మీకు మొత్తం వీడియో మొత్తం తీసి చూపిస్తాను. వీడియో అయితే మీరు ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడ పబ్లిక్ కూడా ఎక్కువ లేరు. అంటే ఇక్కడ లోపల ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఎట్లుంటుందంటే మనము ఫోన్లో వాళ్ళు ఒక లింక్ ఇస్తారు. ఆ లింకు మనం వీళ్ళకి చూపిస్తే వాళ్ళు మనకు లోపల ఎంట్రీ చేస్తారు అన్నట్టు. మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తాం చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మ్యాప్ చూసుకొని మనం లోపల ఏమేమి ఉన్నాయనేది సింపుల్గా తెలుసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఇక్కడ నుంచి వెళ్ళాలి అన్నట్టు. మనము చూడండి, ఇది ఎంట్రెన్స్. ఇక్కడ నుంచి వెళ్తే మనము ఏమేమి ఉన్నాయనేది చూడవచ్చు ఇక్కడ.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం లోపల ఎంట్రీ అయిపోయినాము. ఇప్పుడు మనం మొత్తం వెళ్ళి చూపిస్తాను, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను. వీడియో అయితే మొత్తం మీరు ఎండ్ వరకు చూడండి, మొత్తం చూసి చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ పక్షులు ఉంటాయి మొత్తము, కానీ కనిపిస్తలేవు ఆల్రెడీ, అంటే బోర్డు వేసిర్రు పక్షులు ఉంటాయి అని. ఇక్కడ మొత్తం పచ్చగా ఉన్నది. ఏడుంది పులి, ఒక్క పులి కనిపిస్తుంది. పులి ఇంకా ముంగట వెళ్తే కనిపిస్తుంది, ఇక్కడ కనిపించేది కానీ మొత్తం బొమ్మలు ఓడి కానీ ఓడినా దీంట్లో వెళ్ళాలంటే అక్కడ ముంగట నుంచి ఉంటారంట, అది ఎగ్జిట్ అని అన్నది. రాళ్ళకు పెయింటింగ్ వేసారు మొత్తం. ఫ్రెండ్స్ పోతున్నాం వ్యూ మనం. ఇక్కడ ముసలి ఉన్నాయి, ఇక్కడ ముసలు అవన్నీ ఉన్నాయి, కనిపిస్తున్నాయి బొమ్మలు. చూడండి అక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ దగ్గర వెళ్ళి మీకు చూపిస్తాను. ఏమై టికెట్స్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ముసలి చూపిస్తాను చూడండి. ఇక్కడ పైన బొమ్మ, ఖాళీ బొమ్మ ఉన్నది, రియల్ది చూపిస్తాను చూడండి. ఇక్కడ క్లాస్లో ఉంటుంది, వాటర్లో కనిపిస్తుంది కదా. ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. ఎండకు అవి నీళ్ళలో మంచిగా పడుకున్నాయి అవి. చూడండి ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి చూసినాం, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇంకా ఏముంటాయో చూద్దాం. ఇంకటి వెళ్ళినాక ఏమేమి కనిపిస్తాయి అనేది చూద్దాం. ఇక్కడ చాలా మంచిగా చల్లగా ఉన్నది, చెట్లకు మొత్తం పచ్చిగా ఉన్నది. చాలామంది కూర్చున్నారు ఇక్కడ. మిరపకాయ సంబంధించింది అండి. ఇక్కడ ఫజిల్ పార్క్ అంటే ఇక్కడ చూద్దాం, లోపల వెళ్ళి ఏముంటుందో. బోన్స్ సార్, సో ఇక్కడ వెళ్తే ఇక్కడ మనకు బోర్డు కనిపిస్తుంది కదా, బోర్డు పైన ఉన్నాయి అన్నీ ఇక్కడ ఉంటాయంట. మనం వెళ్ళి చూద్దాం.
ఇక్కడ ముంగట జిరాఫీ ఉందంట ఫ్రెండ్స్, చూద్దాము. ఇగో జిరాఫీ చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా మీకు, దగ్గర వెళ్ళి చూపిస్తాను చూడండి. చాలా బాగుంది, మరి హైట్ కూడా చాలా పెద్దగా ఉన్నది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది జిరాఫీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే జిరాఫీ చూసినాము. ఇంకా ముందు ముందు వెళ్ళి చూద్దాం, ఇంకేమేమి కనిపిస్తుందో చూద్దాం. మీరు అయితే వీడియో కంటిన్యూగా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకో జిరాఫీ ఉంది చూడండి, చూపిస్తాను. లోపల ఉన్నది చూడండి, అక్కడ గడ్డి తింటున్నది లోపల చూడండి. ఈ ట్రైన్లో వెళ్ళాలంటే మనం టికెట్ తీసుకోవాలి. అంటే ఎవరైనా నడవడానికి ఇబ్బంది ఉంటే ఈ ట్రైన్లో మనం టికెట్ తీసుకుంటే మొత్తం వాళ్ళే చూపిస్తారన్నమాట. చూడండి ట్రైన్ చూడండి, చిన్నది ఉంటుంది, మొత్తం మనకు రౌండ్ మొత్తం వెళ్ళి చూపిస్తుంది అన్నట్టు. ఇక్కడ ముంగట జింకలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే జింకలు ఉన్నాయి చిన్న చిన్నగా, చాలా మంచిగా ఉన్నాయి, గడ్డి తింటున్నాయి ఫ్రెండ్స్, మంచిగా ఆడుకుంటున్నాయి. చూడండి ఎంత బాగున్నాయి. చూడండి ఇప్పుడు మనం సింహం దగ్గర వచ్చినాం. ఇక్కడ ఒక సింహం ఉన్నది, పడుకొని ఉన్నది చూడండి. ముంగడ చూపిస్తాను చూడండి. అదే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, आपण ज़्यादा स्टार्टर मत खाना है। ఇది మొత్తం లయన్ అన్నట్టు, లయన్ సంబంధించింది ఇది. నక్కాస నక్కాస
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఏనుగు అని బొమ్మలు వేసి కానీ ఏనుగు లేదు, ఏం లేదు ఇక్కడ మొత్తం. ఇక్కడ చూడండి ఎవడి తాబేలు కోతుల కోసం. ఇక్కడ వాటర్ తీసుకుందామని ఇక్కడ లోపలికి వెళ్తే ఇక్కడ పేమెంట్ చేయాలంట. వీళ్ళు ఇక్కడ ఫ్రీ వాటర్ లేదు. మనము 10 రూపీస్ ఇస్తే మనకు కూల్ వాటర్ 1 లీటర్ బాటిల్ ఇస్తారంట. అది కూడా మన బాటిల్లోనే వాళ్ళు నింపిస్తారు. ఇదైతే నాకు నచ్చలేదు ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో రాయండి. ఇక్కడ నెమలి చూడండి ఫ్రెండ్స్, నెమలి ఎంత మంచిగా ఉన్నాయి. తెల్ల నెమళ్ళు ఉన్నాయి ఇక్కడ. మన అడవి నెమళ్ళు మనం నార్మల్గా మనం పల్లెటూరులో చూస్తాం కదా, అలాంటివి ఉన్నాయి చూడండి. ఇక్కడ గోరిల్లా బొమ్మ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది జస్ట్ థర్మాకోల్ తోటి చేసింది ఉన్నది. ఇక్కడ లోపల వెళ్తే మనకు కోతులు పిచ్చుకలు అన్నీ ఉంటాయి చూడండి మీరు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నీళ్ళలో చిన్న చిన్న తాబేలు ఉన్నాయి చూడండి, కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే మనం లాస్ట్ ఎగ్జిట్కి వచ్చేసాము. ఇది లాస్ట్ ఎగ్జిట్లో, అంటే ఎగ్జిట్ అన్నా మనం ఎంట్రన్స్ అన్నా ఒకటే అన్నట్టు. ఇది చూస్తున్నారు కదా బోర్డు, ఎగ్జిట్ బయటకు దారి అన్నట్టు. మొత్తం వాటర్ తోటి మంచిగా మంచి డెకరేషన్ లెక్క బాగానే ఉంది చూడండి. అయితే మనం మొత్తం చూసేసాము. ఇప్పుడైతే ఇక్కడ చూసి మనం వెళ్ళిపోతున్నాము, బయటికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఇది లోపల వచ్చేటి యుక్తల సైడ్ నుంచి ఎగ్జిట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎలా అనిపించిందో మీకు ఒకసారి కామెంట్లో రాయండి. జూ పార్క్ మీకు నచ్చినట్లయితే కామెంట్లో మీ అభిప్రాయం ఏంటిది అనేది రాయండి. ఈ వీడియో ఇంతతో అయిపోయింది ఫ్రెండ్స్. చార్మినార్ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తున్నాను మొత్తము. ఈ వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చార్మినార్ సంబంధించిన వీడియో పెడతాను.